వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. మనకి ఇన్కమ్ ట్యాక్స్ లేకపోతే టీడీఎస్‌కి సంబంధించి డీడీఓలుగా క్యూ1, క్యూ2, క్యూ3, క్యూ4 అనేది మనం సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంది. జనరల్‌గా ఇక్కడ 2 ప్రాసెస్ ఉన్నాయండి. ఒకటి చాలామంది ప్రధానోపాధ్యాయులు త్రూ ఆడిటర్ ద్వారా ఈ యొక్క టీడీఎస్ అనేది సబ్మిట్ చేయడం జరుగుతుంది. రెండవది కొంతమంది ప్రధానోపాధ్యాయులు డీడీఓలు ఓన్‌గా ఈ టీడీఎస్ అనేది చేయటం అనేది జరుగుతుంది. సో, టీడీఎస్ అనేది డీడీఓదే బాధ్యత. సో, ఇందులో క్యూ1 అనేది జూలై 31 లోపు చేయాలి. క్యూ2 అనేది అక్టోబర్ 31 లోపు చేయాలి. క్యూ3 అనేది జనవరి 31 లోపు చేయాలి. క్యూ4 అనేది మే 31 లోపు చేయాలి. అయితే మనము ఆడిటర్ ద్వారా చేయించుకున్న తర్వాత ఆ టీడీఎస్ అనేది అడ్జస్ట్ అయిందా లేదా అనేది డీడీఓలు అబ్జర్వ్ చేయొచ్చు. డీడీఓలు 3 ఛానల్స్‌లో అబ్జర్వ్ చేయొచ్చు. ఇండివిడ్యువల్ అనేది ఒక ఛానల్‌లో చూసుకోవచ్చండి. అది ఎలా చూడాలో నేను చెప్పడం జరుగుతుంది. నెంబర్ 1 ఏంటంటే మనకి ఈ ఇన్కమ్ ట్యాక్స్‌లో ఈ చెక్ చేయటంలో ట్రేసెస్ అని ఒక సైట్ ఉంటుందండి. సో, ఈ ట్రేసెస్ అనే దాంట్లో ఈ ట్రేసెస్ పోర్టల్ అనేది మనము ఓపెన్ చేసుకున్నట్లయితే ఇందులో ఈ టాప్‌లో లాగిన్ అనేది ఒకటి ఉంటుంది. ఈ లాగిన్‌లో డిడక్టర్ అనేది మనము ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ఒక యూజర్ నేమ్, పాస్వర్డ్ అనేది ఉంటుంది. ఇది క్రియేట్ చేసుకోవాలి మనము. తర్వాత ఆ స్కూల్ తాలూకా టాన్ నంబర్ అనేది ఎంటర్ చేయాలి. అలాగే క్యాప్చా కోడ్ అనేది కూడా మనము ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. సో, లాగిన్ అయిన తర్వాత మనకి ఇలాగా ట్రేసెస్‌లో మన స్కూల్ పేరుతో సైట్ అనేది ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అయిన తర్వాత ఇందులో ఫస్ట్ వన్ ఏంటంటే స్టేట్మెంట్స్ బై పేమెంట్స్ అని ఉంటుంది. ఈ స్టేట్మెంట్స్ అండ్ పేమెంట్స్‌లో ఫస్ట్ వన్ మనం సెలెక్ట్ చేస్తాము. సెలెక్ట్ చేసిన తర్వాత ఇందులో 3 ఆప్షన్స్ ఉన్నాయండి. లాస్ట్ 3 మంత్స్ కూడా చూసుకోవచ్చు. సింపుల్‌గా ఫైనాన్షియల్ ఇయర్ 25, 26 గదా! సెలెక్ట్ చేస్తాము. సో, ఇప్పుడు క్యూ1 చేయాలి కాబట్టి క్యూ1 అనేది సెలెక్ట్ చేసుకుంటాము. ఫారం మంది 24 క్యూ అండి. మన డీడీఓలకి సంబంధించి మనం సబ్మిట్ చేసే ఫారాన్ని 24 క్యూ అంటారు. వ్యూ స్టేట్మెంట్ స్టేటస్ అనేది కొడతామండి. సో, ఈ పాఠశాలది చేసేయడం జరిగింది. సో, మనకొక టోకెన్ నంబర్ ఉంటుంది. రెగ్యులరు, ఫైనాన్షియల్ ఇయరు, క్యూ1, 24 క్యూ. సో, ఇక్కడ ప్రాసెస్డ్ వితౌట్ డిఫాల్ట్స్ ఇందులో చాలా ఉంటాయండి. ఫెయిల్ అని, ప్రాసెస్డ్ విత్ డిఫాల్ట్స్ అని ఇలా ఉంటాయి. ఇలా ప్రాసెస్డ్ వితౌట్ డిఫాల్ట్స్ అని చెప్పేసుంటే అది సక్సెస్‌ఫుల్‌గా మనము సబ్మిట్ చేసినట్టు అవుతుందండి. ఇందులో ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి. వ్యూ టీడీఎస్ పై టీసీఎస్ క్రెడిట్‌లో మన పాన్ నంబరు, ఫైనాన్షియల్ ఇయరు, అలాగే క్వార్టరు, ఫారం టైపు ఇది సెలెక్ట్ చేసినా సరే మనము, మనము ఆ క్వార్టర్‌లో ఒక్కొక్క ఎంప్లాయీకి కూడా ఎంత టీడీఎస్ అనేది సబ్మిట్ చేసామో కనబడుతుందండి. సో, ఇలాగా స్టేట్మెంట్ స్టేటస్సు లాస్ట్ 3 మంత్స్‌ది కూడా కనిపిస్తుంది ఇలాగా. చూసారా ఈ 3 కూడా ఒక్కటి కూడా మిస్టేక్ అనేది లేకుండా సబ్మిట్ చేయడం జరిగింది. సో, ఇలా ఉన్నట్లు ఏందంటే మనం ఒక డీడీఓగా మన స్టాఫ్‌కి సంబంధించిన పర్టిక్యులర్స్ అన్నీ కూడా ప్రాపర్‌గా సబ్మిట్ చేసినట్లయితేండి. సో, దీనికి మన యొక్క పాస్వర్డ్ అనేది ఏంటంటే మనము చెక్ చేసుకోవచ్చండి. ఇందులో ఒకవేళ రాంగ్ పాస్వర్డ్ ఇక్కడ ఔట్ స్టాండింగ్ డిమాండ్ చూసారా? ఒకవేళ ఇన్ టైమ్‌లో మనం టీడీఎస్ సబ్మిట్ చేయకపోతే పెర్ డేకి 200 ఫైన్ అండి. ఒక రాంగ్ సబ్మిషన్స్ ఏవైనా సరే ఉన్నా మనకి ఆ యొక్క ఎర్రర్స్ అనేవి వస్తాయండి. సో, మనము ప్రాపర్‌గా సబ్మిట్ చేయాలి. ఒకవేళ మీకు యూజర్ నేమ్ గాని, పాస్వర్డ్ గాని మర్చిపోతే దానికొక ఛానెల్ ఉందండి. దాన్ని మళ్ళీ ఇంకొకసారి చెప్తాను. ఇది ఒకటో మెథడ్ అండి. ఇక రెండోదేంటంటే డీడీఓకి ఈ టీడీఎస్ అనేది సబ్మిట్ చేయటానికి మనము ఫైలింగ్ ఎలా చేసుకుంటామో ఫైలింగ్ లాగిన్‌లో కూడా చెక్ చేసుకోవచ్చు. సో, ఫైలింగ్ అనేది ఓపెన్ చేస్తాము. మన జనరల్ ఫైలింగ్ అనేది మన యొక్క పాన్ నంబర్‌తో పాస్వర్డ్‌తో ఓపెన్ చేస్తాము. కానీ ఈ టీడీఎస్ అనేది చెక్ చేయాలి అంటే ఈ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఆ స్కూల్ తాలూకా టాన్ నంబరు అండ్ పాస్వర్డ్‌తో దీన్ని ఓపెన్ చేయాలండి. స్కూల్ తాలూకా టాన్ నంబరు, పాస్వర్డ్‌తో దీన్ని ఓపెన్ చేసినట్లయితే మనం చెక్ చేసుకోవచ్చండి. టీడీఎస్ కూడా దీంట్లోంచే మనం సబ్మిట్ చేస్తాము. ఓపెన్ చేసిన తరువాత ఇందులో ఫైల్ అని చెప్పేసి ఇది ఉంటుంది. ఇందులో
వ్యూ ఫైల్డ్ ఫార్మ్స్ అని ఉంటాయన్నమాట. ఈ వ్యూ ఫైల్డ్ ఫార్మ్స్ లోకి వెళితే ఇదిగో క్వార్టర్లీ స్టేట్మెంట్ ఆఫ్ డిడక్షన్ సపోజ్ 2025-26 తీసుకున్నాను అనుకోండి. ఇది అలా ఓపెన్ చేయగానే ఇలా మనకి ఓపెన్ అవుతుంది అనమాట. అంటే మనం ప్రాపర్ గా సబ్మిట్ యాక్సెప్టెడ్ అట్ ఈ ఫైలింగ్ అనమాట. ఇంకా అప్రూవ్డ్ అని కూడా వస్తుంది. దీనికి ఒక డౌన్లోడ్ రిసిప్ట్ కూడా ఉంటుందండి. ఈ డౌన్లోడ్ రిసిప్ట్ అనమాట. ఈ నెంబర్ కూడా చాలా మనకి ఇంపార్టెంట్ అనమాట. ఇలా సబ్మిట్ చేయగానే ఇలాగా ఒక రిసిప్ట్ అనేది కూడా మనకి డౌన్లోడ్ అవుతుంది. దీనిని బట్టి మనము అది ప్రాపర్ గా సబ్మిట్ చేసుకున్నాము. ప్రీవియస్ లో మనం సబ్మిట్ చేసిన డీటెయిల్స్ కూడా మనకి ఈ యొక్క త్రూ పోర్టల్ ద్వారా సబ్మిట్ చేసినవి, గతంలో సబ్మిట్ చేసినవి ప్రతిదీ కూడా మనకి కనిపించడం జరుగుతుందండి. ఇలాగ మనము ఈ ఫైలింగ్ అనేది అయిందో లేదో చెక్ చేసుకోవచ్చు. ఇవి రెండు కూడా డిడిఓ కంట్రోల్ అండి. ట్రేసెస్ కానీ లేక వాట్ వి కాల్డ్ ట్యాన్ నెంబర్తో ఓపెన్ చేయడం. ఈ రెండు కాకుండా ఇండివిజువల్ గా కూడా మనకి మనం చేసిన టీడీఎస్ అనేది మన తాలూకా ఇండివిజువల్ ప్యాన్ నంబర్ కి క్రెడిట్ అయిందా లేదా కూడా చెక్ చేసుకోవచ్చు. సో అది చెక్ చేయాలి అంటే మన ఇండివిజువల్ ప్యాన్ నెంబర్తో దీన్ని మనం ఓపెన్ చేస్తామండి. ఓపెన్ చేసి దీనికి కూడా మనం పాస్వర్డ్ అనేది ఎంటర్ చేస్తాము. సో ఎంటర్ చేసిన తర్వాత మన ఇండివిజువల్ది ఓపెన్ అవుతుంది. అందులో ఇన్కమ్ ట్యాక్స్ లోకి వెళ్ళి ఈ ఇన్కమ్ ట్యాక్స్ లో వ్యూ ఫార్మ్ 26 ఏఎస్ అని ఉంటుందన్నమాట. ఈ వ్యూ ఫార్మ్ 26 ఏఎస్ అనేది ఓపెన్ చేసి అందులో ఐ అగ్రీ అని చెప్పేసి ఇది పెడతాము. పెట్టిన తర్వాత ఇక్కడ చూడండి క్లిక్ వ్యూ ట్యాక్స్ క్రెడిట్ 26 ఏ స్టేట్మెంట్ అని ఉంటుంది. ఇందులోకి వెళ్ళి అసెస్మెంట్ ఇయర్ సపోజ్ నాకు 25-26 నేను చేస్తున్నాను కాబట్టి అసెస్మెంట్ ఇయర్ 26-27 అవుతుంది. ఇందులో హెచ్టిఎంఎల్ అని చెప్పేసి సెలెక్ట్ చేసి వ్యూ డౌన్లోడ్ ఎక్స్పోర్ట్ యాజ్ పీడిఎఫ్ అని కొట్టారనుకోండి, ఒక పీడిఎఫ్ అనేది మనకి డౌన్లోడ్ అవుతుంది. ఈ పీడిఎఫ్ డౌన్లోడ్ అయిన తర్వాత ఇందులో మనం కనుక చూసినట్లయితే ఇది ఆల్రెడీ నేను మొన్న సబ్మిట్ చేసింది అనమాట. అంటే Q1కి సంబంధించి 30th ఏప్రిల్, 31st మే, 30th జూన్ ఇది Q1 అండి. ఇది ఇండివిజువల్ లాగిన్ లో మనము చూసుకునే అవకాశం అనేది ఉంటుందండి. ఈ 3 ఛానల్స్ లో కూడా మనము ఈ టీడీఎస్ అనేది ప్రాపర్ గా క్రెడిట్ అయిందా లేదా అనేది మనం డిడిఓలుగా 2 ఛానల్స్ లో చూసుకోవచ్చు, ఇండివిజువల్ గా ఒక ఛానల్లో చూసుకోవచ్చు అండి. సో ఇది ఓపెన్ చేయడానికి అసలు చేయడానికి కూడా వేరే ఒక విధానం ఉంటుంది. అది మనం జనరల్ గా ఆడిట్ ద్వారా వెళతాం కాబట్టి దానికి జావా ఫైల్ ఇవన్నీ కూడా డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ రకంగా డిడిఓస్ అందరూ కూడా ఒకసారి చెక్ చేసుకుని ఇన్కమ్ ట్యాక్స్ పరంగా యాజ్ డిడిఓగా మనకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా చేసుకోవాలని తెలియజేస్తూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ టు ఆల్ అండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు డెఫినెట్గా నేను క్లారిఫై చేస్తాను.